समाज जननी विनती तव आमुची आमुच्या हृदयात राहो समाज जननी विनती तव आमुची आमुच्या हृदयात राहो मंगलामूर्ती आपुली समाज जननी विनती तव आमुची आमुच्या हृदयात राहो चरणा निर्मल हे विश्वापुले योग तव दिला आशीर्वाद द्या बंधु तव चरणा निर्मल हे विश्वापुले योग तव दिला श्री माताजी से वेदागो जन्मोजन्मी हीच इच्छा आपणाची चरण गंगा आमुच्या सहस्रारी राहो श्री माताजी बंधु तव चरणा निर्मल हे विश्वापुले योग तव दिला आशीर्वाद द्या
జై మాతాజీ. నేటి ఈ జ్ఞాన కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ శుభోదయం. మనందరం ముందుగా జ్ఞానం చేసుకోవడానికి అనుమతిని, అర్హతని ప్రసాదించమని శ్రీమాతాజీ గారిని సవినీయంగా ప్రార్థించుకుందాం. మన రెండు చేతుల్ని మన హృదయానికి దగ్గరగా ఉంచుకుని, అమ్మ శ్రీమాతాజీ, సాక్షాత్ మీరే ఆదిశక్తి అయి, పరాశక్తి అయి, పరమేశ్వరి అయి నేటి మా ఈ జ్ఞాన కార్యక్రమానికి విచ్చేసి మా అందరి చేత జ్ఞానాన్ని చేయించి మా చక్రనాడులన్నిటినీ శుద్ధీకరణ చేసి మమ్మల్ని మీ శుద్ధ పరికరములుగా తయారు చేయండి తల్లి. మనందరం కూడా ఒక్క నిమిషం శ్రీమాతాజీ గారి యొక్క చిత్రపటాన్ని చూస్తూ ఇప్పుడు మనం అందరం ఆది భూమాతపై మన రెండు చేతుల్ని ఉంచి భూదేవి ప్రార్థన తీసుకుందాం. అమ్మ ఆది భూమాత, దయచేసి మమ్మల్ని అందరినీ మన్నించండి తల్లి. ప్రతి నిత్యం మేము మా పాదాలతో భూతత్వాన్ని తాకుతున్నాం. అదేవిధంగా మేము మా పాదరక్షణ కూడా ఈ భూతత్వంపై ఉపయోగిస్తున్నాం. సమస్త మానవాళి అజ్ఞానంతో చేసే అన్ని దురాగతాలను మన్నించండి తల్లి. పంచభూతాలను మాలో స్థిరపరచండమ్మా. సర్వదేవీ దేవతలను మాలో జాగృతిపరిచి ఆత్మను పరమాత్మలో విలీనం చేయండి తల్లి. మా కుండలిని మాతను విశ్వ కుండలిని మాతతో విలీనం చేయండి తల్లి. మనందరం కూడా కుండలిని మాతను ఉత్థానం చేసుకుని బంధం తీసుకున్నాం. మన చిత్తాన్ని పూర్తిగా అంతర్ముఖంగా తీసుకుని మన మూడు నాడుల మీద, చక్రాల మీద చిత్తాన్ని ఉంచుకుని మనం ఇప్పుడు 3 మహామంత్ర తీసుకుందాం. त्रिगुणात्मिका
జై శ్రీ మాతాజీ. మనం అందరం కూడా ఇప్పుడు హృదయ ప్రార్థన తీసుకుందాం. అమ్మా శ్రీ మాతాజీ, దయచేసి మా హృదయంలోనికి రండి తల్లి. మా హృదయాన్ని మీ నివాసయోగ్యంగా తయారు చేయండి అమ్మా. దయచేసి మాలోని అహంకారాన్ని, ప్రత్యహంకారాన్ని పూర్తిగా తీసివేయండి తల్లి. మేము ఎలాంటి మాయల్లోనూ, భ్రమల్లోనూ పడకుండా చూడండమ్మా. శ్రీమాతజీ, దయచేసి మా హృదయంలోనికి రండి తల్లి. ఎల్లప్పుడూ వాస్తవంలో ఉండేటట్లు మమ్మల్ని ఆశీర్వదించండి తల్లి. మీ యొక్క శ్రీచరణాలను సదా మా హృదయంలో పూజించుకునే అదృష్ట భాగ్యాన్ని ప్రసాదించండి తల్లి. అమ్మా శ్రీమాతజీ, దయచేసి ఆత్మతత్వాన్ని ప్రసాదించండి అమ్మా. ఆత్మను కాంతివంతం చేయండి తల్లి. ఆత్మ యొక్క కాంతిని ప్రపంచం నలుమూలలా విస్తరింపచేయండి తల్లి. శ్రీమాతజీ, దయచేసి విశ్వ నిర్మల ధర్మాన్ని మాలో స్థిరపరచండి తల్లి. ఆత్మ పరమాత్మ మంత్రం తీసుకున్నాం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ ఆత్మా పరమాత్మా సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. ఇప్పుడు మనందరం మన ఈడానాడిని పరిశుభ్రపరచుకున్నాం. మన కుడి చేతిని భూమాతపై ఉంచుకుని, ఎడమ చేతిని మన ఒడిలో ఉంచుకున్నాం. సంపూర్ణ చిత్తాన్ని మన ఈడానాడిపై ఉంచుదాం. శ్రీమాతజీ, దయచేసి మా యొక్క ఈడానాడిలోని సమస్త దోషాలను, బాధలను, నకారాత్మకతలను పూర్తిగా భూతత్వం ద్వారా తొలగించండి తల్లి. శ్రీ మహాకాళి యొక్క శక్తిని, శ్రీ భైరవనాథి యొక్క శక్తిని మాలో జాగృతి పరచండి తల్లి. మన యొక్క
ఎడమ మూలాధారం మీద చిత్తం ఉంచుకుని, శ్రీమాతజీ దయచేసి మా యొక్క ఎడమ మూలాధార చక్రాన్ని పూర్తిగా పరిశుభ్రపరచండి. శ్రీ నిర్మల గణేష్ని యొక్క అమాయకత్వాన్ని, ప్రేమతత్వాన్ని, వినయాన్ని మాకు ప్రసాదించండి తల్లి. నెమ్మదిగా మన చిత్తాన్ని మన యొక్క పింగళ నాడి మీద ఉంచుకుందాం. మన యొక్క ఎడమ చేతిని ఆకాశం వైపుకు చూపిస్తూ సంపూర్ణ చిత్తాన్ని పింగళ నాడిపై ఉంచుకుని, అమ్మ శ్రీమాతజీ దయచేసి మా యొక్క పింగళ నాడిలోని సమస్త దోషాలను, బాధలను, మా శరీరంలోని అధికమైన వేడిని పూర్తిగా ఆకాశతత్వం ద్వారా తొలగించండి తల్లి. శ్రీ మహాసరస్వతి యొక్క శక్తిని, శ్రీ హనుమాన్జీ యొక్క శక్తిని మా యొక్క పింగళ నాడిలో జాగృతి పరచండమ్మా. మన చిత్తాన్ని నెమ్మదిగా మన కుడి మూలాధార చక్రం మీద ఉంచుకుందాం. శ్రీమాతజీ దయచేసి మా కుడి మూలాధార చక్రంలో ఉన్న సర్వ రాక్షస శక్తులను పూర్తిగా సంహరించండి తల్లి. మాలోని మదాన్ని కూడా తీసివేయండమ్మా. మీరే సాక్షాత్ రాక్షసహంత్రి, రాక్షసాగ్ని. దయచేసి శ్రీ మహాకార్తికేయుని మాలో స్థిరపరచండి తల్లి. నెమ్మదిగా మన చిత్తాన్ని మన మధ్య నాడి మీద ఉంచుకుందాం. శ్రీమాతజీ దయచేసి మా ఇడా పింగళ నాడుల్ని సంతులనం చేసి మేము ఎల్లప్పుడూ వాస్తవంలో ఉండేటట్లు మమ్మల్ని ఆశీర్వదించండి తల్లి. శ్రీ మహాలక్ష్మి యొక్క శక్తిని, శ్రీ గౌరీ గణేష శక్తిని మాలో జాగృతి పరచండి అమ్మా. సంపూర్ణ చిత్తాన్ని మన యొక్క సుషుమ్న నాడి మీద ఉంచుకున్నాం. మధ్య మూలాధార చక్రం, శ్రీ గణేష్నికి మీ పట్ల ఉండే అనన్యమైన భక్తిని, శ్రద్ధను, సమర్పణ భావాన్ని మాకు కూడా ప్రసాదించండి తల్లి.
మా అణువణువుని బ్రహ్మానందంతో నింపండి తల్లి. స్వాదిష్టాన చక్రం, బ్రహ్మ విద్యను ప్రసాదించండి. నిర్మల చిత్తాన్ని ప్రసాదించండి తల్లి. నాభి, భావసాగర, అనాహత, విశుద్ధి చక్ర, హంస చక్ర, ఆజ్ఞ చక్ర, బ్యాక్ ఆజ్ఞ చక్ర, సంపూర్ణ చిత్తాన్ని సహస్రార చక్రం పైన, ఇంకొంచెం పైన అలానే చిత్తాన్ని పెట్టుకుని మనం జ్ఞాన స్థితిలో ఉంటాము. చిత్తాన్ని సంపూర్ణ జ్ఞాన స్థితిలో అలానే ఉంచుకుని శ్రీమాతేజీ గారి యొక్క
అమృతవాణిని విందాం మనం. Wish you all happy Holi. This is a wonderful festival started by Sri Krishna a long time back. After the advent of Rama, who was a very serious gentleman and who believed in a very sacrificing life of a benevolent king, when all these things were so much prevalent in the air that one has to be a benevolent person, one has to be charitable, one has to be sacrificing, one has to be serious and like a king. The whole atmosphere of the society was a very serious atmosphere. Anything extreme if we do, we go to the wrong side, as you know. So the whole society became a very serious society. In that seriousness, it started taking to a lot of ritualism, and the rituals of the time that were very absurd and funny. Like, you shouldn't eat this food, you shouldn't touch this water, somebody should not touch you, you must take your bath, and in that wet clothes you must cook, all sorts of absurd things. They started off as the, what you call, the dharma. They thought this was the dharma, the ritualism of the worst type started. So much so that the Brahmins in those days were not realized souls. They started giving them a lot of ideas that if you give a cow to the Brahmin, you will get moksha, or you must give this to Brahmin, you must do that to Brahmin. It was all become a beggar's house. All this upset Sri Krishna very much. And as you know, all incarnations follow the Samayachar. Samayachar means at that moment, at that time, whatever is the situation. And the Samayachar at that time he found that he had to flout all these Vidhi Nishedas, by which you say this is good, that is bad. Now this happened actually in the north when Sri Krishna was here, and Sri Krishna never went down to the south till he became the king. So again, you can find the difference between the North Indian and the South Indians, that the South Indians don't celebrate Holi much. They celebrate other festivals, but not this holy festival so much. And here, you see, everything has a bad result. Somehow human beings know whatever one does, you get into a bad result. So when Sri Krishna said it is a Leela, it is God's Leela, everybody thought he is the Leela. He became the Leelamaya. So the gradual settling of this another abandonment sort of temperament started in the north. That's why you find the people in the north are frivolous compared to the people in the south. The south you can call them absolutely sometimes jada, ritualistic, very much bound by rituals, while in the north you find people absolutely abandoned, nothing in between. So this abandonment came in the north quite a lot. Though some of the people stuck on to these very ritualistic things. So we had two types of people here, those who were just frivolous. They would only celebrate Holi, nothing else. For them no other function was higher than the Holi, because Holi was frivolous, and in the Holi they thought they can also take to drinks, they can take bhang, this, that. Actually Holi hasn't got that significance that you can take those intoxicating drugs. It's not so, because Sri Krishna never took. It's only the Shiva who never incarnates but who drinks, means in the sense that he consumes all the drugs and all these intoxicating things within himself.
So there is no sense, I can't understand why people started taking bhang during Holi, because they must have thought that if you have to be abandoned, you have to get rid of all your inhibitions, it's better to take to some sort of a drug like bhang and go mad and amok. But it was never the case of Sri Krishna. He never went amok. So the whole system has been misused in the north and same in the south, that people have become extremely ritualistic, just jada on the left side, and the north people are right-sided without any inhibitions about it. And that's why you find that the North Indian people do very well in the Western countries, because they can adjust themselves better. Now this frivolity is not the game of Sri Krishna. He is never frivolous. He plays tricks, but never frivolous. Inside is so deep. You know, he is Yogeshwara. He is Yogeshwara. And how can Yogeshwara be frivolous man? He doesn't do it for frivolity, but he plays it in such a way that people who get into problems, he tries to play tricks in such a way that the tricks are not felt injurious or blatant or in any way dangerous or shocking to the people who need his help. So he does it in such a beautiful manner that he can just turn his finger and he can create a situation in which a person becomes aware that he is doing wrong. Now you know that I play so many tricks myself, and you have all experienced those tricks that I play upon. Now this is just to kill your ego, to kill your over astuteness or over emphasis on laws and order, qaida kanun, and some people are extremely strict about time. So to put them out of time, you see, you can play lots of tricks with their watches, you can play tricks with their timing and all that. So to take you beyond the time, the gunas and the dharmas, Sri Krishna created a new awareness of Leela, in which the whole world is a Leela. But it's only Leela for people who are realized and settled in realization, not for people who are still embedded in this ignorance. They are not the one who can do it. So the Holi became a game. Holi was played only by Gop and Gopis. They were realized souls, so they played the Holi was alright. But nowadays everybody thinks he can play Holis. Whatever sins they may commit all their lives, they can do the Holi. It's not allowed. It's not allowed to people who can, everybody cannot play Holi. It's only for the realized souls that they can play Holi. Then in this, when you have noticed that when you are realized, there is no jati party. You all become one caste, you are yogis. You all become yogis. There is no jat, there is no caste, there is no community, there is no race, there is no consciousness of class and this class and that class. It's all finished. You all sit together in one line, thinking that you are a yogi. You will see a person coming from a very rich heritage, somebody who is earning thousands of rupees or pounds, and the another one is a very ordinary man, might be just a sweeper also, doesn't matter. He is a Sahaja yogi, he is a Sahaja. Among Sahaja yogis, there is no caste system, there is no higher and lower ranking or anything like that. But you have to be a Sahaja yogi to play the Holi, to meet each other with love and make love in a way expressed that people feel that you are a recipient and a giver of love. Like people embrace, men embrace a man, women embrace women, and they also, that's how you pass your vibrations to each other. That's how you express outwardly your love to your own body, because you are all part and parcel of the same body. And if you are part and parcel of the same body, then this hand must look after this hand must look after this hand. What you are doing is just you are circulating your love into this Virata's body, and so that the whole body feels the oneness. That's the situation it is. Then the colors are all representing your chakras.
These are all the chakras, as you know. Every chakra has got different colors. So what happens, these colors just get distributed in the air, in the atmosphere. During holy time, you are representing those colors which are completely permeating into the atmosphere. So this is another thing when you play colors. When you color another person, you are just expressing that these your chakras may be blessed. Red color is of the Muladhara. All those colors that you use here are of different chakras. So just you are making the whole expression of your love, that let it be, you become completely filled with red color. Means innocence. Means innocence. Because as a child in the womb of the mother just sees the red color of the mother, the color of the blood. So like that, you see different colors are spread on the face, and Abhira is the green color of the Guru Tattva. Like that, all these colors have got significance, that they are the colors of your chakras which are spreading all over to your friends, to your other brothers and sisters who are surgeons. So it has that symbolic expression that you are spreading your, actually the essence of your chakra, the basis of your chakra, the colors of your chakra, the fragrance of those chakras to other surgeries. It's just permeating. I don't know in Hindi language if there's a better word, like in Marathi with udhar. Udhar means just क्या है, रंग को फेंकना होता है, रंग को उड़ाना, रंग को उड़ाना होता है, पर उड़ाने में वो बात नहीं आती जो उधड़ने में, उधड़ना। तो उधड़ तो बहुत वहाँ माना जाता है शब्द उधड़ना, कि उसको उधड़ दिया, माने ये कि निकाल के खोल के उसको ऐसे चारों तरफ फेंक। पर फेंकने में, फेंकना शब्द ठीक नहीं, बिखेरना, उधड़ने का मतलब है अपने अंदर से निकाल करके और उसको चारों तरफ बिखेर। लेकिन बिखेर आप हर एक चीज सकते, पर उधड़ना जो है वो आप किसी गलत काम का नहीं कर सकते। ये मतलब शुद्ध शब्द उधड़ना। और इसलिए ये जो आप अभी कर रहे हैं, ये आप अपना दिल का प्यार, अपने चक्रों का रंग सब दूर आप बिखेर। आप इस बिखेरने में कोई भी अश्लीलता होना, माने ये गंदी चीज। कबीर ने कहा है कि ऐसो रंग रंगो रंग रेजो लाल लाल कर। लाल रंग जो है, रेड कलर इज अ साइन ऑफ इनोसेंस। सो कबीरा से that you put me into such a color, oh, the one who is going to color me is the one, Rangarejo is the one who colors things. So he says, oh Rangarejo, make me so that the whole thing becomes red, innocence, fills me up with complete innocence. And innocence is the one he has asked for to be filled in. And same is with Shri Krishna, that he played with all these different colors to show that there are different chakras within us apart from the red, and the others that are there, all of them play a part to create a beautiful, joyful personality. So the people who are of eccentric nature, one-sided, one-track man, and unusually serious, if you see a conference of some, say, Western people, they are sitting very seriously like this, you think and when it comes to frivolity, they are so stupid that I have seen 80-year-old people doing the shake dance. They are already shaking, you know. Plus they are doing the shake dance with a stick in the hand, you see, shaking. And very well placed people, very well placed, they behave in such a stupid manner that you can't understand. Either they become stupid or unnecessarily serious, drawn people, you see, showing off as if they are very great thinkers. So these things are not necessary at all to put up a show, but it is something within yourself that you feel joyous, and that is childlike. You have become childlike, your smile, laughter, everything is childlike, innocent, and that's what should happen to all of us. Now the holy day is to be celebrated in Delhi. I am very happy because in the north only Holi should be celebrated, I think, because here it is Shri Krishna did his Leela and he had this holy day.
But now I'm going to tell you one more thing about Sri Krishna, which is important, one must know, which I never have a chance to tell you about health problems we have from the wrong ideas about holy or about Sri Krishna. Firstly, the foremost thing about Sri Krishna, you must know that he is Yogeshwara. He is detached. He is pure. So those who play holy, sometimes I find they get involved with people in a funny way. That sort of a thing is absolutely not the holy, it is anti-holy. Actually it is satanic. Because whatever is not liked by Sri Krishna, if it is done, then it is satanic. They play holy in a way that they try to have their perverted temperament expressed. Secondly, the people who play holy should know that they must put some oil on their body, because Sri Krishna likes oil. They must eat some butter that day, or if they want, they can have some ghee put in the nose, which is very important, and something in the ear to be put some oil. That is very important, because this is all drying things. So if you put all these things, then your Vishuddhi Chakra will work. Especially the Vishuddhi Chakra should be covered with lot of ghee, or with what you call the makhan is butter. You put it here and rub it on here and at the back. Those people who have Vishuddhi Chakra, if they do it every day, this 2 drops of this ghee, and in the ear also 1 drop of oil, and here little ghee or makhan, the butter is put here every day, will help you to have at the back also to have a very good Vishuddhi. Because Sri Krishna was fond of it, and he believed that the ladies of the milkmaid from Gokul used to take all their butter to be sold in Mathura, where these horrible Rakshasas were living, and they were they were nourished with this butter, and this nourishment of the butter was making them very strong. So that's why he used to manage to steal the butter of these ladies for his own consumption and for the consumption of all the other children of Gokul, because it should not go to this Rakshasa. And this was his idea. But the essence of his life is this, that one should understand that Sri Krishna, what he preached is that for a higher goal you have to sacrifice the lower goals. This is the main thing, tattva of his life, the principle of his life. For a higher goal you can sacrifice the lower goals. Like the lower goals are, now some people are, now this take the case of his stealing the butter. He just stole butter, nothing else. Because butter was very important for the Vishuddhi Chakra of the Gokul people, because with that they would have developed their self-respect, their courage, and they would have raised their neck against these horrible Rakshasas in Mathura. So it was important and vital in those days to have this butter for the people. So the principle is you should not steal. Then how can you steal butter? But the higher goal is to preserve the Vishuddhi Chakras of the people. So for that sake you can steal. But in our country, you see, everything can be understood very well in such a manner that to pervert it. Like now people think, if Krishna used to steal, why not we steal? We can steal government money to fill our tummy. We can steal all the money from the people and have our own children being propped up. This is from higher goal to the lower goal. Just the other way. It's so perverted that from the higher goal to the lower goal. Now for example, if you have to do something, say for mother, that is much more important than anything else. But when it comes to doing, first do for yourself and lastly for mother. That's wrong. యష్ మాతాజీ, మనం అందరం కొంచెం సేపు నిశ్శబ్ద జ్ఞానంలో ఉందాం. I wish you
జై శ్రీమాతజీ అండి. సంపూర్ణ చిత్తాన్ని అలానే మన సహస్రార చక్రం మీద ఉంచుకుని శ్రీమాతజీ గారి యొక్క అమృతవాణికి తెలుగులో అర్థాన్ని తెలుసుకుందాం. ఈ యొక్క ప్రవచనం 16th మార్చ్ 1984లో ఢిల్లీలో ఇవ్వడం జరిగింది. హోలీ సందర్భంగా శ్రీమాతజీ గారు హోలీ శుభాకాంక్షల్ని తెలుపుతూ ఈ విధంగా వివరించారు. ఈ యొక్క పండుగ శ్రీకృష్ణుడి చేత చాలా రోజుల క్రితం ప్రారంభమైంది. శ్రీరాముడు అవతారం తీసుకున్నాక ప్రజలు ఆ గంభీరమైన జీవితానికి అలవాటు పడ్డారు. ఆయన యొక్క మర్యాద పురుషోత్తమ లక్షణాలు, ఆయన గంభీరమైన వ్యక్తిత్వము, దయాగుణము, అదేవిధంగా ధర్మ నిరతిని కలిగినవాడు, త్యాగ నిరతిని కలిగినవాడు. కాబట్టి ప్రజలందరూ అదే విధంగా ఉండేవారు. సమాజంలో అంతా అలా ఉండడం వలన వాతావరణం అంతా కూడా చాలా గంభీరంగా ఉండేది. ఇంకా ప్రజలకి కట్టుబాట్లతో ఉండే జీవన విధానాన్ని అలవర్చుకున్నారు. ఇది తినకూడదు, అది తినకూడదు, ఈ నీళ్లు ముట్టుకోకూడదు, తడి బట్టలతో వంట చేయడం, ఎవరిని ముట్టుకోనియకపోవడం, ఇదంతా ఒక చాదస్తంగా పిచ్చివారిగా తయారయ్యారు. అప్పుడు ఉండే బ్రాహ్మణ జాతికి చెందిన వారు కూడా ఆత్మ సాక్షాత్కారాన్ని పొందలేదు. కాబట్టి వారు అనవసరమైనవన్నీ ప్రజలకి చెప్తూ మభ్యపెడుతూ ఉండేవారు. మీరు గోదానం చేస్తే మోక్షం వస్తుందని, ఇంకా ఎన్నో రకాలు దానాలు చేయడం వలన మీకు మంచి జరుగుతుందని చెప్తూ ఉండేవారు. దాన్ని నమ్మి ప్రజలందరూ అలా చేస్తూ ఉండేవారు. ఈ విధంగా ఈ బ్రాహ్మణులు ఒక బిచ్చగాడుల మాదిరిగా ప్రవర్తించారు. ఇవన్నీ శ్రీకృష్ణుని చాలా బాధ పెట్టాయి. వీటన్నిటిని నిషేధించాలి అని అనుకున్నారు. ఉత్తర భారతదేశంలో హోలీ పండుగ బాగా జరుపుకుంటారు. ఉత్తర భారతీయులకు ఈ హోలీ పండుగ చాలా ప్రాముఖ్యమైనది. కానీ వారు ఆ యొక్క పండుగను జరుపుకుంటూ తమకున్న బాధలను పోవాలి, ఆనందంగా ఉండాలి అనుకుని మత్తు పదార్థాలని, మద్యం సేవించడం మొదలుపెట్టారు. ఇది శ్రీకృష్ణునికి వ్యతిరేకమైన పని. ఆయన ఎప్పుడూ మద్యాన్ని సేవించలేదు. శివుడు ఎప్పుడు అవతారం తీసుకోలేదు. కానీ ఇలాంటివన్నీ ఈ భూమి మీద ఉండకూడదని వాటిని ఆయన సేవించారు. వీటన్నిటిని సేవించడం వలన బాధను మర్చిపోతాము అని ఒక అపోహ ఆ యొక్క ఉత్తర భారతీయుల్లో ఉంది. కాబట్టి ఆ హోలీ పండుగ సందర్భంగా వారు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. ఇంకా దక్షిణ భారతదేశానికి వస్తే వారు అంతగా ఈ హోలీ పండుగని జరుపుకోరు. కానీ వారు ఎక్కువగా చాదస్త స్వభావాన్ని కలిగి ఉన్నారు. అంటే ఈ రిచువల్స్ అన్ని, ఇలాగ కఠినమైన నియమాలు, కఠినమైన పద్ధతులు, ఇవన్నీ కూడా ఈ దక్షిణ భారతీయులకి ఉన్నాయని శ్రీమాతేజీ గారు చెప్తున్నారు. కాబట్టే ఈ వీరు ఎడమ పార్శ్వ వ్యక్తుల్లాగా తయారయ్యారు. ఉత్తర భారతీయులు కుడి పార్శ్వ వ్యక్తుల్లాగా ఉన్నారు. కాబట్టి వీరు ఈ ఉత్తర భారతీయులు చాలా తొందరగా పాశ్చాత్య దేశాల్లో వాళ్ళు ఇమిడిపోగలుగుతారు వారి స్వభావం వలన అని శ్రీమాతేజీ గారు చెప్తున్నారు. శ్రీకృష్ణుడు లీలాధరుడు. ఆయన యొక్క లీలతో ఆయన ఎన్నో చిలిపి పనులు చేసిన మహోన్నతమైనవి ఈ చేష్టలు. ఈ లీల ద్వారా మనలోని మార్పుని ఆయన ఆశిస్తున్నారు. మన తప్పుల్ని మనం తెలుసుకునేటట్లు చేస్తారు. శ్రీమాతేజీ విధంగా చెప్తున్నారు. నేను కూడా మీ మీద ఎన్నో ట్రిక్స్ ప్లే చేస్తాను. మీ యొక్క అహంకారాన్ని చంపడానికి మాత్రమే. కొంతమంది సమయాన్ని చాలా ఖచ్చితంగా పాటిస్తారు.
అలాంటప్పుడు వాళ్ళ యొక్క గడియారం మీద కూడా నేను ట్రిక్స్ ప్లే చేస్తాను. మనము కాలాతీతగా, గుణాతీతగా, ధర్మాతీతగా ఉండాలి. కాకపోతే ఈ యొక్క శ్రీకృష్ణుని లీల ఆత్మ సాక్షాత్కారం పొందిన వారికి, అందులో స్థిరపడిన వారికి మాత్రమే అర్థమవుతుంది, పనిచేస్తుంది. వేరే వారికి అర్థం కాదు. హోలీ ఆట అనేది గోపికలకు మాత్రమే. ఎందుకంటే వారు ఆత్మ సాక్షాత్కారాన్ని పొందారు. శ్రీకృష్ణ కాలంలో వారికి మాత్రము ఈ యొక్క హోలీ ఆట అనేది ఉండాలని శ్రీమాతాజీ గారు చెప్పారు. ఇంకా ఈ విధంగా అంటున్నారు, తప్పులు చేసేవాళ్ళు, పాపాలు చేసేవాళ్ళు ఈ ఆటని ఆడడానికి అనర్హులు. కేవలం ఆత్మ సాక్షాత్కారాన్ని పొందిన వారు మాత్రమే హోలీ ఆడాలని శ్రీమాతాజీ గారు చెప్తున్నారు. ఎందుకంటే మీరందరూ ఒకే మతానికి, కులానికి చెందినవారు. మీలో ధనిక పేద తారతమ్యాలు లేవు. మీరందరూ ఒకటే చోట కూర్చుని ఆనందంగా గడపాలి. హోలీ పండుగని జరుపుకోవాలి. మీరు ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ ప్రేమతో ఉండాలి. మిగతా ప్రజలందరికీ అర్థం అవ్వాలి, సహజయోగులు ప్రేమను ఇచ్చిపుచ్చుకుంటారని. మీరందరూ విరాట్లోని అంతర్భాగాలు. మీ యొక్క ప్రేమ ప్రవాహం విరాట్లోనికి ప్రవహించాలి, ఏకాకారితం అవ్వాలి. రంగులు చక్రాలని ప్రతిబింబిస్తాయి. ప్రతి ఒక్క చక్రం ఒక్కొక్క రంగులో ఉంటుంది. ఉదాహరణకు ఎర్రటి రంగును తీసుకుంటే మూలాధార చక్రాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ యొక్క రంగు అమాయకత్వాన్ని సూచిస్తుంది. అదేవిధంగా ఆకుపచ్చ రంగు ఇది గురుతత్వాన్ని సూచిస్తుంది. కాబట్టి ఈ విధంగా రకరకాల రంగులు, రకరకాల చక్రాలు, వివిధమైన చక్రాలని ప్రతిబింబిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ రంగులని మీరు జల్లుకుంటూ ఆడుతున్నప్పుడు మీ చక్రాలు ఆశీర్వదించబడతాయి, శక్తివంతమవుతాయి. ఆనందం అదేవిధంగా మంచి లక్షణాలు అనే సౌరభాలు వెదజల్లబడతాయి. ఇది సహజయోగులు అందరి లోపల ఈ ఆనందం అనేది చొచ్చుకొని పోతుంది. మీ హృదయంలో ప్రేమ అనేది, ఆ ప్రేమ ప్రవాహము మీ తోటి సహజయోగులకి, మీ అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముల్లో ఈ యొక్క ప్రేమ ప్రవాహం అనేది జరుగుతుంది. ఇంకా పాశ్చాత్య దేశస్తుల గురించి మాట్లాడుతూ శ్రీమాతాజీ గారు 80 ఏళ్ళు వచ్చిన వ్యక్తులు కూడా వారు తాము కోపంగా లేము, ఆనందంగా ఉన్నాము అనే ఒక ప్రదర్శన లాగా అసలు వాళ్ళ యొక్క ఏజ్ని బట్టి శరీరం అనేది కొంచెం వణుకుతూ ఉంటుంది. అయినా వాళ్ళు ఒక కర్ర పట్టుకుని డాన్స్ చేయడం లాంటివి చేస్తారు. ఇలాంటి పిచ్చి చేష్టలు చేయకూడదని శ్రీమాతాజీ గారు చెప్తున్నారు. శ్రీకృష్ణుడు యోగీశ్వరుడు. ఆయన ఈ యొక్క హోలీ పండుగని మనం అందరం చేసుకోవడానికి అనుమతిని ప్రసాదించిన ఆయన ఎందులోనూ కూడా ఇన్వాల్వ్ అవ్వరు. ఆయన యొక్క ప్రవర్తనలో చాలా లోతైన సూక్ష్మమైన స్థితి ఉంటుంది. అంటే శ్రీమాతాజీ గారు ఈ విధంగా చెప్తున్నారు, మనము హోలీ ఆట ఆడుకోవడానికి మనకి భగవంతుడు అనుమతిని ప్రసాదించాడు. కానీ అందులో చాలా పవిత్రత అనేది ఉండాలి. అశ్లీలత అనేది ఉండకూడదు. ఆడవారితో, అదేవిధంగా మగవారితో చక్కగా ఎలాంటి అశ్లీలత లేకుండా పవిత్రమైన ఒక ఆటగా ఇది ఉండాలి అని శ్రీమాతాజీ గారు చెప్తున్నారు. ఇంకా శ్రీకృష్ణుడికి నూనె అంటే ఇష్టం, ఆయిల్ అంటే ఇష్టం. కాబట్టి ఆ రోజు మనము మన శరీరానికి ఆయిల్ మసాజ్ చేసుకోవాలి అని చెప్తున్నారు. అదేవిధంగా మన ముక్కులో ఈ ఆయిల్ వేసుకోవడము, మన చెవుల లోపల 1-2 చుక్కలు ఆయిల్ వేసుకోవడము. అంతేకాకుండా ఆయనకి వెన్న, నెయ్యి ఇవన్నీ ఇష్టం. కాబట్టి మనం కొంచెము వెన్నని తినడం అనేది చాలా మంచిది అని చెప్తున్నారు. ఇంకా మన గొంతు భాగాన్ని, మన యొక్క
మెడ వెనకాల భాగాన్ని పూర్తిగా మనం చక్కగా ఆ వెన్నతో మసాజ్ చేసుకుంటే కూడా మన యొక్క విశుద్ధి చక్రం అనేది చాలా శక్తివంతం అవుతుందని చెప్తున్నారు. ఇంకా శ్రీమాతాజీ గారు ఈ విధంగా చెప్తున్నారు. గోకులంలో శ్రీకృష్ణుడు మనందరికీ తెలుసు వెన్నని దొంగలించేవాడు. ఈ వెన్నని ఎందుకు దొంగిలించేవాడు అనే దానికి కారణాన్ని శ్రీమాతాజీ చెప్తూ, ఈ గోకులంలోని గోపికలు వెన్నని తయారు చేసి ఈ వెన్నని మధురకు తీసుకువెళ్ళి అమ్ముతూ ఉండేవారు. ఈ విధంగా వాళ్ళు అక్కడ మధురలో రాక్షసులు ఉండేవారు కాబట్టి ఈ యొక్క వెన్న అనేది రాక్షసులకు చేరకూడదని శ్రీకృష్ణుడు ఆ వెన్నని దొంగిలించి దాన్ని తను తినడము, తన స్నేహితులకి పెట్టడం అనేది జరిగేది. అయితే శ్రీకృష్ణుని యొక్క లీల ఏంటి అంటే శ్రీమాతాజీ గారు చెప్తున్నారు. ఈ గోకులానికి సంబంధించిన ఈ గోపగోపికలందరూ కూడా వాళ్ళ విశుద్ధి చక్రం చాలా శక్తివంతంగా ఉండాలి. వాళ్ళ యొక్క విశుద్ధి చక్రం చాలా మృదువుగా, అదే విధంగా వాళ్ళు ధైర్యాన్ని కలిగి ఉండాలి. రాక్షసుల్ని ఎదుర్కొనే యొక్క శక్తిని, ధైర్యాన్ని వాళ్ళు కలిగి ఉండాలి. కాబట్టి ఆ వెన్న అనేది వారి యొక్క విశుద్ధికి ఎంతో మంచిది అని చెప్పి ఆయన ఈ వెన్నని ఎక్కువగా ఇష్టపడడము, అదే విధంగా తన స్నేహితులందరికీ కూడా ఈ వెన్ననివ్వడం అనేది జరిగిందని. అయితే కొంతమంది దీన్ని ఇంకొక విధంగా అర్థం చేసుకుంటారు. ఏంటి అంటే శ్రీకృష్ణ భగవానుడు సాక్షాత్ భగవంతుడే ఆయనే వెన్నను దొంగిలించినప్పుడు మనం ఎందుకు దొంగిలించకూడదు అని చెప్పి దొంగతనాలు చేయడం. ఉదాహరణకి ప్రభుత్వ యొక్క ప్రభుత్వం యొక్క ఆస్తిని వాళ్ళు అనుభవించడము, ఈ విధంగా చేయడం తన పిల్లల కోసము, తన కుటుంబం కోసం ఆ ధనాన్ని వెచ్చించడం అనేది జరుగుతుంది. ఇలా మనము అర్థం చేసుకోకూడదు భగవంతుడి యొక్క లీలని. అంటే ఇది ఒక గొప్ప స్థితి నుంచి చిన్న తక్కువ స్థాయిలోకి మనం పడిపోవడం లాంటిది జరుగుతుందని మాతాజీ గారు చెప్తున్నారు. కాబట్టి మనం ఈ యొక్క ప్రవచనం తర్వాయి భాగాన్ని రేపు విందామండి. జై మాతాజీ. ఈరోజు శ్రీ మాతాజీ గారు ఈ హోలీ పండుగ సందర్భంగా చెప్పిన ఈ విషయాల్ని మనం గుర్తుపెట్టుకుని మనం ఆ విధంగా చేయడానికి ప్రయత్నిద్దాము. జై మాతాజీ. మనందరం ఇంకొక నిమిషం జ్ఞానస్థితిలో ఉందామండి. జై మాతాజీ. మాతాజీ మా అందరికీ నేడు జ్ఞానం చేసుకోవడానికి అనుమతిని ప్రసాదించినందుకు అనంత కోటి ధన్యవాదాలు తల్లి. తెలుసు కానీ తెలియక కానీ మేము ఈ జ్ఞానం చేసుకోవడంలో, అదేవిధంగా మీ ప్రవచనానికి అర్థాన్ని వివరించడంలో ఏదైనా పొరపాట్లు చేస్తే దయచేసి మన్నించండి తల్లి. మనందరం కూడా సంపూర్ణ శరణాగతిని తీసుకుని కుండలిని మాతను ఉత్థానం చేసుకుని బంధం తీసుకుందాం. జై మాతాజీ. జై మాతాజీ అండి. ఇంతటితో నేటి జ్ఞాన కార్యక్రమం ముగిసింది. రేపు మనం ఇదే సమయానికి మళ్ళీ కలుసుకుందాము. ఇంకొంచెం సేపు జ్ఞానం చేసుకోవాలనుకునే వాళ్ళు ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ వింటూ జ్ఞాన స్థితిలో ఉందాం. జై మాతాజీ.